పెద్దోడికో న్యాయం పేదోడికో న్యాయం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణ న్యాయ వ్యవస్థ మీద ఉంది. ఎందుకంటే కన్వెన్షన్ సెంటర్కి సంబంధించి ఇప్పుడు అర్జెంటుగా స్టే ఇచ్చారు. గుడ్, జడ్జిమెంట్లు మనం కామెంట్ చేసే అర్హత లేదు, అట్లాగే న్యాయమూర్తులు కామెంట్ చేసే అర్హత కూడా లేదు మనకి. అది చట్టబద్ధం కూడా కాదు, న్యాయబద్ధం కూడా కాదు. కాకపోతే ఇప్పుడు అయినా తేల్చాల్సింది ఏంటంటే గతంలో ఇవే కోర్టులు, ఇదే కోర్టు, ఇదే ధర్మాసనంతో సహా కలిసి నగరంలో ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో అవి కూల్చమని చెప్పి ఆదేశించడమే కాదు, ఎందుకు కూల్చరు అని ప్రశ్నించినటువంటి సందర్భం. అట్లాగే చెరువులు, బఫర్ జోన్లకు సంబంధించినటువంటి పరిరక్షణ చేయకుండా అవన్నిటి ఆక్రమణల్ని నిద్రపోతున్నారా అని నిలదీసిన ఇదే న్యాయస్థానంలో ఉన్నటువంటి ధర్మాసనాలు ఇప్పుడు కూల్చివేతలు ఆరంభమైనవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షన్ సెంటర్దే ఉంది, ఇప్పటికీ 2 times కేసీఆర్ టైంలో నోటీస్ ఇచ్చారు. అప్పుడే అది అక్రమమో సక్రమమో తేల్చి చెప్పేస్తే